సో హలో గాయ్స్, నా బరాధే మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. సో గాయ్స్, ఫస్ట్ అయితే మనము మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇది డేట్ అండ్ టైం గురించి మాట్లాడబోతున్నాము. అండ్ ఈసారి ఈ డేట్ అండ్ టైం అంటే స్పెషల్లీ టైం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనే మాట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకి ఇలా మ్యాచ్ కార్డ్స్ పైన ఇలా పోస్టర్స్ పైన అయితే మనకి October 5th అని రాస్తుంది. ఓకే, అండ్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం October 6th వస్తుంది మార్నింగ్. అంతా బాగానే ఉంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మార్నింగ్ ఈసారి మనకి ఏదో 4:30 5:30 కాదు, మార్నింగ్ మనకి 3:30 AM చూడడానికి దొరుకుతుంది. ఎప్పుడు 6th October రోజు మార్నింగ్ అంటే మనకి 3:30 AM చూడడానికి దొరుకుతుంది అన్నమాట. సో నిజంగా చాలా షాకింగ్ ఇది. అండ్ ఈసారి ఎందుకు ఈ టైమింగ్ ఇంత చేంజ్ అయిందంటే మన UFC ఏదో మ్యాచ్ ఉందంట. సో దానివల్ల అంటే ఇప్పుడు UFC అండ్ WWE ఇద్దరు అంటే ఇవి రెండు బ్రాండ్స్ మన ఎండోవర్ వాళ్ళది కదా. సో అందుకనే దేనికి ప్రాబ్లం కావద్దనే మన WWEకి ఒక 1-2 hours అలా ముందే స్టార్ట్ చేస్తున్నారన్నమాట. అండ్ అందుకనే మన ఇండియాలో ఓన్లీ మన ఇండియాని కాదు అన్ని కంట్రీస్లో 1-2 hours ముందే మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ 6th October రోజు మార్నింగ్ 3:30కి 3:30 AM మనకి చూడడానికి దొరుకుతాయి. అండ్ ఇది కిక్ ఆఫ్ కాదు కూడా డైరెక్ట్గా మెయిన్ షో అనేమాట. అండ్ ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరికి మార్నింగ్ తొందరగా లేచే అలవాటు ఉందో వాళ్ళు లేస్తారు. అండ్ మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎంత తొందరగా స్టార్ట్ అయినా లేవరు అనమాట. బట్ మనం ఈసారి ఎందుకు 3:30కి చూడాలంటే ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్ మన కోడి రోడ్స్ అంటే ఇలా ట్యాగ్ టీమ్ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది కదా. అండ్ ఈ మన బ్యాడ్ బ్లడ్ కోసం ఒక హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ ఉందన్నమాట. సో కొన్ని రూమర్స్ ప్రకారం అయితే CM Punk అండ్ డ్రూ మ్యాకింటైర్ ది మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరుకుతుందని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే ఒకవేళ బ్యాడ్ బ్లడ్ కోసము CM Punk వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ ది హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అయితే రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కదా. సో ఈ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో మేబీ చెప్పలేము కదా, షో స్టార్టింగ్లో కావచ్చు. అండ్ ఒకవేళ స్టార్టింగ్లో CM Punk మ్యాచ్ స్టార్ట్ అయినా అది ఒక హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ కదా. సో రెండు మ్యాచెస్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని మనం మిస్ చేయలేము. సో అందుకని 3:30కి లేచి చూడాల్సిందే 6th October రోజు మార్నింగ్ 3:30 AM. ఓకే, సో ఇది మన బ్యాడ్ బ్లడ్ ది డేట్ అండ్ టైం అనమాట. సో ఒకవేళ ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైనా కామెంట్ చేసినప్పుడు మీరు వాళ్ళకి వీడియో అంటే షేర్ చేసేయండి ఎందుకంటే నాకు తెలుసు ఇంకా ఇన్ ఫ్యూచర్లో మరోసారి కామెంట్ వస్తే ఇంకా కొంచెం టైం ఉంది కదా బ్యాడ్ బ్లడ్ కోసం, మరోసారి డేట్ అండ్ టైం అడుగుతూనే ఉంటారు. అండ్ అంతేకాదు ఇది మన సెకండ్ వీడియో ఈరోజు. నేను ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, మన రా హైలైట్స్ మొత్తము తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో వీళ్ళు ఎవరెవరు చూడలేదు వాళ్ళందరూ మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడండి. కావాలంటే ఆ ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. అండ్ ఈరోజు సెకండ్ వీడియో చేస్తాను చెప్పినాను. అండ్ స్పెషల్లీ ఈ వీడియో మీకోసమే అండ్ అంతేకాదు వీళ్ళు చాలామంది మన స్పాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి వేడి చేసినారు. చాలామంది అన్న ఇప్పుడు ఈ స్పాక్ డౌన్ USA నెట్వర్క్ పైన వెళ్ళిపోయింది, ప్లస్ రోమన్ రేన్స్ బి వచ్చినాడు, ఈ స్పాక్ డౌన్లో స్టీల్ కేజ్ మ్యాచ్ బి ఉండే కదా. సో ఈ స్పాక్ డౌన్ ది వ్యూవర్షిప్ చెప్పు అని వీళ్ళు చాలామంది కామెంట్ చేసినారు, చాలామంది అడిగినారు. సో చూడండి ఈ వ్యూవర్షిప్ గురించి విన్న తర్వాత మీ దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది, మీ మూడ్ ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే ఈ వ్యూవర్షిప్ చాలా తక్కువ వచ్చింది. అంటే లాస్ట్ వీక్ స్పాక్ డౌన్ కన్నా తక్కువ వచ్చింది అనమాట. ఎందుకంటే వీడొచ్చి మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన స్పాక్ డౌన్కి 1.723 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందండి. చాలా తక్కువ అనమాట. ఎందుకంటే స్టీల్ కేజ్ మ్యాచ్ బి ఉండే, ప్లస్ USA నెట్వర్క్ పైన వెళ్ళిపోయింది. సో ఫస్ట్ స్పాక్ డౌన్ ఉండే అనమాట. అండ్ ఈ స్పాక్ డౌన్ కోసం అంటే చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ కాళ్ళు పోస్టర్ అంటే రోమన్ రేన్స్ కాళ్ళు అడ్వర్టైజ్ చేసినారు. బట్ చాలామంది రోమన్ రేన్స్ రాడేమో అనుకున్నారేమో, మేబీ ఆ రీజన్ కావచ్చు. బట్ రోమన్ రేన్స్ వచ్చినా రాకపోయినా మీ అంతా గుర్తుండి వచ్చిన రెసల్మేనియా కంటే ముందువి అంటే రెసల్మేనియా కంటే ముందు ద రాక్ అంటే వీళ్ళందరూ రాలో వచ్చినప్పుడు నేను ఆ టైంలో చెప్పినాను మీ అందరికీ మన రాలో బ్రాక్ లెస్నర్ వచ్చినా సరే, రాక్ వచ్చినా సరే, అండ్ మన రోమన్ రేన్స్ వచ్చినా సరే వ్యూవర్షిప్ మాత్రం తక్కువనే వస్తుంది అనమాట. ఎందుకంటే USA నెట్వర్క్ది ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఎవరు తీసుకుంటలేరు కూడా. మేబీ అక్కడ ఏమైనా ఉండొచ్చు, ఒకప్పుడు వస్తుండే ఇప్పుడు వస్తలేదు. అంటే చాలా మంది రిపీట్ షో చూస్తున్నారు కూడా మేము తెలియదు. నేను అప్పుడే చెప్పినా మీ అందరూ రెసల్మేనియా కంటే ముందు, ఒకవేళ మీకు గుర్తుంటే మీరు గుర్తుందని చెప్పండి. అండ్ ఈసారి సేమ్ అదే పరిస్థితి అయిపోయింది అనమాట. ఈసారి స్పాక్ డౌన్లో రోమన్ రేన్స్ బి వచ్చినాడు. అండ్ ఈసారి స్పాక్ డౌన్ మొత్తము USA నెట్వర్క్ పైన వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇంతకుముందు ఓన్లీ రా ఉండే, అండ్ ఇప్పుడు స్మాక్ డౌన్ వెళ్ళిపోయింది
అయిపోయిందన్నమాట. సో స్మాక్ డౌన్ పరిస్థితి మొత్తము సేమ్ మన రా వ్యూవర్షిప్ లాగా అయిపోయిందిగా. ఎందుకంటే మన స్మాక్ డౌన్కి ఓన్లీ 1.723 మిలియన్ వచ్చింది. అండ్ అంత ముందు స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే ఆ స్మాక్ డౌన్కి 1.770 మిలియన్ వచ్చింది. సో ఆ స్మాక్ డౌన్ కన్నా ఈ స్మాక్ డౌన్కి కొంచెం వ్యూవర్షిప్ తక్కువనే వచ్చి, అంటే ఎక్కువ రాలేదు, తక్కువనే వచ్చింది. 1.723 మిలియన్ వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం, అంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే స్మాక్ డౌన్ కోసం రోమన్ రేన్స్కి అయితే ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా అడ్వర్టైజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంతకుముందు చేసినారు బట్ అంత అఫీషియల్ లేకుండే, బట్ ఇప్పుడు మొత్తం అఫీషియల్ చేస్తున్నారు. ఈసారైనా వ్యూవర్షిప్ ఏమైనా పెరుగుతుందా? బట్ నాకే డౌటే అనిపిస్తుంది బాస్. యూఎస్ఏ నెట్వర్క్ వెళ్ళిపోగానే కథం ఇక అంతే సినిమా, ఇక నాకు డౌట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకేమో అనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు చాలామంది చెప్తుండే కదా అన్న రా 3 hours వస్తుంది, స్మాక్ డౌన్ 2 గంటలు వస్తుంది అన్నమాట. సో అందుకని వ్యూవర్షిప్ కొంచెం తేడా ఉండొచ్చు అని చాలామంది కామెంట్ చేస్తుండే. కానీ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాను 3 hours 2 hours అని కాదు. లాక్డౌన్ కంటే ముందు మన రాకి కొంచెం బాగానే వస్తుంది అనమాట. అప్పుడు 3 hours ఉండే, అప్పుడు యూఎస్ఏ నెట్వర్క్ పైన ఉండే, బట్ అప్పుడు మంచిగా వస్తుండే. బట్ లాక్డౌన్ తర్వాతనే ఇక మొత్తం ఏదో అయిపోయింది అనమాట. సో అందుకనే ఇప్పుడు చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు రాకి తక్కువనే వస్తుంది అండ్ స్మాక్ డౌన్కి ఇక అంతే. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, మీరు ఈరోజు రాలో ఒకటి గమనించినారు అంటే సీఎం పంక్ వచ్చినారు, ఫ్యాన్స్ సీఎం పంక్ అని చాంట్ చేసినారు. బట్ ఆ లెవెల్లో ఒక ఎనర్జీ కనిపించలే కదా ఫ్యాన్స్లో. ఎందుకంటే సీఎం పంక్ జస్ట్ నిన్ననే ఒక అంటే సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక స్టోరీ పెట్టి మరి ఫ్యాన్స్ అందరికీ ఒక వార్నింగ్ అనుకోండి, లేదంటే ప్రేమతో ఒక మెసేజ్ అనుకోండి, ఏమని అనుకోండి. బట్ సీఎం పంక్ ఏమని చెప్పినారంటే మీరు ఎయిర్పోర్ట్స్ పైన అంటే మీరు మమ్మల్ని ఫాలో చేయకుండా అంటే ఒక ప్రైవసీ ఉంటాయనమాట. మీరు ఒకటిసారి అంటే అది ఒక మీటప్ ప్లేస్ కాదనమాట. సో మీరు ఒకటిసారి వచ్చి మీ పిల్లలకి మీరు ఒక షీల్డ్లా వాడుతున్నారు, అంటే చిన్నపిల్లలు తీసుకొచ్చి ఫొటోస్ కోసం అంటే ఒక షీల్డ్లా అంటే మీరు జస్ట్ అలా చిన్నపిల్లలకి మీరు యూజ్ చేసి మా దగ్గరికి వస్తున్నారన్నమాట. ఇది కరెక్ట్ కాదు. మీట్ అండ్ గ్రీట్లో మీరు కలవచ్చు, ఇది ఎయిర్పోర్ట్ ఏదైనా మీట్ చేసే ప్లేసెస్ కాదు, అర్థమైందా అని ఫ్యాన్స్కి. ఎందుకంటే మీరు అందరూ అంటే నాకు చాలా ఇష్టము, నేను చాలా లవ్ చేస్తాను మీ అందరికీ, బట్ అందుకని చాలా ప్రేమ చెప్తున్నా అన్నట్టు మన సీఎం పంక్కి మెసేజ్ పెట్టినారన్నమాట నిన్న ఫ్యాన్స్ అందరికీ. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చాలా ఫాలో చేస్తున్నారంట సీఎం పంక్కి. అండ్ ఓన్లీ సీఎం పంక్ అని కాదు, చాలా సూపర్ స్టార్స్కి ఎయిర్పోర్ట్లో కొంచెం దమ్ చేస్తారన్నమాట ఫ్యాన్స్. సో అందుకనే సీఎం పంక్ ఈ టైప్లో ఫ్యాన్స్ అందరూ చిన్న మెసేజ్ ఇచ్చినారన్నమాట. సో దానివల్ల కొంచెము హెడ్ వచ్చిందన్నమాట. సోషల్ మీడియాలో కొంతమంది అర్థం చేసుకున్నారు, కరెక్టే అని చెప్పినారు, ఇది కరెక్ట్ కాదు, సూపర్ స్టార్స్కి ఎయిర్పోర్ట్ పైన దమ్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది కరెక్ట్ చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే ఇదేంది సీఎం పంక్ ఈ టైప్లో మాట్లాడుతుండు, ఇదేందని చెప్పి కొంతమంది రివర్స్ అయినారు అనమాట. సో ఈ టైప్ స్టోరీ జరిగింది నిన్న. అండ్ నేను నిన్న వీడియో అప్లోడ్ చేయలేని మీ అందరితో ఈరోజు షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే నిన్ననే మన రియా రిప్లీ మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక జబర్దస్త్ స్టోరీ పెట్టి అనమాట. మీరు చూడవచ్చు మీ స్క్రీన్ పైన. జేవుస్ అండ్ రియా రిప్లీ కలిసి వచ్చినారు అన్నమాట. అంటే ఫ్లైట్లో కలిసి వచ్చినారు వాళ్ళు రాకి. అండ్ జేవుస్ పక్కన అంటే ఆ సీట్ పైన పండుకున్నారు. అండ్ మరి రియా రిప్లీ ఏమని రాసిందంటే అంటే మేబీ చెప్పలేము కాబట్టి ఒకవేళ అంటే మన జేవుస్ కలలో అంటే రియా రిప్లీ కోసం ఏమైనా డ్రీమ్ చూస్తుండని ఆ టైప్లో రియా రిప్లీ రాసిందనమాట. జేవుస్ రిప్లై ఇచ్చినారు. జేవుస్ ఏమైనా రిప్లై ఇచ్చినారంటే స్టోరీస్ ద్వారా ఇంకో స్టోరీ పెట్టారనమాట. జేవుస్ ఎస్ అని చెప్పినారనమాట. అవును నేను నీ కళలో చూస్తున్నాను, డ్రీమ్స్ అంటే నేను నీ గురించి ఆలోచన నీకే చూస్తున్నాను ఒక టైప్లో మన జేవుస్ చెప్పినారు. సో ఇలా ఏదో స్టోరీ లైన్ నడుస్తుంది బాస్. ఈరోజు రాలో బ్యాక్ స్టేజ్ మన రియా రిప్లీ ఇచ్చే లుక్ కొంచెం డిఫరెంట్ ఉండే అనమాట. ఏదో స్టోరీ లైన్ నడుస్తుంది. ఫ్యూచర్లో ఇంకా చాలా డిఫరెంట్ లెవెల్ వెళ్ళొచ్చు రియా రిప్లీ అండ్ జేవుస్ ది స్టోరీ లైన్. సో దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన మర్చెండైజ్ సేల్స్ గురించి మాట్లాడదాము. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, ఒక 3-4 days అయిపోయింది మన మర్చెండైజ్ సేల్స్ గురించి మాట్లాడలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు టాప్లో ఉన్నారో చూద్దాము. సో ఇప్పుడు ప్రెసెంట్ మర్చెండైజ్ సేల్స్ గురించి మాట్లాడితే బాస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ప్రెసెంట్ మర్చెండైజ్లో నెంబర్ 1 ఇంకొకరు కాదు, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్. థర్డ్ ప్లేస్లో మన ఈట్ జే ఊసో. ఫోర్త్ ప్లేస్లో ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. ఫిఫ్త్ ప్లేస్లో మన 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా. సో ఈ సూపర్ స్టార్స్ ప్రెజెంట్ కోసము అంటే టాప్ 5 ఉన్నారన్నమాట. చాలా దబాయించి సూపర్ స్టార్స్వి టీ షర్ట్స్ సేల్ అవుతున్నాయి. అండ్ నేను అప్పుడప్పుడు ఈ టీ షర్ట్స్ సేలింగ్ గురించి అంటే మర్చెండైజ్ సేల్స్ గురించి ఎందుకు అప్డేట్ ఇస్తానంటే మీకు తెలియాలనేమాట. అంటే ప్రెసెంట్ మన ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఎవరికి అంటే ఎక్కువ టీ షర్ట్ ఏ సూపర్ స్టార్స్వి సేల్ అవుతున్నాయి. ఎందుకంటే చాలాసార్లు చెప్పినా కదా అంటే ఏ సూపర్ స్టార్వి మర్చెండైజ్ చాలా మంచిగా సేల్ అవుతుంది, ఆ సూపర్ స్టార్కి డబ్ల్యూడబ్ల్యూ కొంచెం వేరేలా చూసినట్టు మంచిగా పుష్ ఇస్తుంది అని. సో ఇదనేమాట. సో అందుకని అప్పుడప్పుడు మర్చెండైజ్ సేల్స్ గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్రెసెంట్ కోసం అయితే రోమన్ రేన్స్ టాప్ నెంబర్ 1 ప్లేస్ ఉన్నారు. అండ్ మన జాన్ సీనా ఇప్పుడు ఈ లిస్ట్లో వచ్చేస్తున్నారు. లాస్ట్ టైం ఉండే ఎందుకంటే మన జాన్ సీనా న్యూ టీ షర్ట్
వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ ప్రేమ చూపిస్తున్నారు మన జాన్ సీనా టీ షర్ట్ పైన. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ గురించి. బాస్ మన షార్లెట్ ఫ్లేర్ పైన మనకి చాలా మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి అనమాట. ఇంతకుముందు ఏంటంటే మన షార్లెట్ ఫ్లేర్ ఎప్పుడైనా రావచ్చు, చాలా తొందరలోనే వచ్చేస్తుందని ఈ టైప్లో రూమర్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఏమైనా రూమర్స్ వస్తున్నాయంటే షార్లెట్ ఫ్లేర్ ఇప్పుడు అంటే మన WWE డాక్టర్స్ ఇంకా మెడికల్లీ క్లియర్ చేయలేదు. సో షార్లెట్ ఫ్లేర్ మెడికల్లీ క్లియర్ కాగానే వచ్చేస్తుంది అనమాట, మనకి మన WWE కనిపిస్తుందని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి. నవంబర్ మంత్ వరకు వచ్చేస్తుందని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో నాకేమనిపించింది అంటే ఒక్కోసారి కొన్ని రూమర్స్ లీక్ అయిపోయినప్పుడు WWE కావాలని కొన్ని సోర్సెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి కొన్ని ఫేక్ రూమర్స్ ఏంటి అని చెప్తాయన్నమాట. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ రూమర్ లీక్ అయిపోయింది కదా, షార్లెట్ ఫ్లేర్ వచ్చేస్తాను, ఇప్పుడు ఈ రూమర్ లీక్ అయిపోయింది కదా, సో కాదు ఈ రూమర్ నిజం కాదు, ఇంకా మెడికల్లీ క్లియర్ చేయాలి, ఈ టైప్లో కొంతమంది సోర్సెస్కి ఆ డబ్బులు ఇచ్చి ఈ టైప్లో రూమర్స్ ఏమైనా కావాలని మన సోషల్ మీడియాలో తీసుకురావచ్చు, మేము చెప్పలేము అనమాట. సో సర్ప్రైజ్ కావద్దని WWE అప్పుడప్పుడు ఇట్లా చేస్తారనమాట ఫ్యాన్స్కి, అంటే ఒక్కోసారి కొంచెం హైప్ చేయడానికి కొన్ని సోర్సెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి కొన్ని ఫేక్ రూమర్స్ మార్కెట్లో తీసుకొస్తుంది. సో ఇప్పుడు అందుకని మెయిన్ ఏంటంటే షార్లెట్ ఫ్లేర్ మేబీ అంత మంచిగా ఉంటే మనకు వచ్చే రూమర్స్ ప్రకారం చాలా తొందరలోనే కనిపించాలంటే నవంబర్ మంత్ వరకు వచ్చినా రావచ్చు బాస్. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు బెలీతో ఫ్యూడ్లో ఉందన్నమాట మన నా జాస్, అండ్ స్పాక్ డౌన్లోనే వస్తుంది మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ అని ఇలాంటి రూమర్స్ బి ఉంటాయి కదా. సో అందుకని చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ నాకు మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ పైన ఇంకా ఎలాంటి అప్డేట్ రాగానే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సామీ జేన్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ గురించి. బాస్ చూడండి, అంటే ఈరోజు రాలోవి మన గుంథర్ నో అని చెప్పేసినారు, సామీ జేన్ చేసిన ఛాలెంజ్కి నో అని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఈ మ్యాచ్ అంత మంచిగా ఉంటే మనకి బ్యాడ్ బ్లడ్లోనే చూడడానికి దొరకొచ్చు అంట. ఎస్, ఈ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్లో యాడ్ కావచ్చు. మేబీ ఈరోజు నైట్ వరకు, మేబీ రేపటి వరకు, మేబీ చెప్పలేము, యాడ్ కావచ్చు, పోస్టర్ వచ్చినా రావచ్చు మ్యాచ్ కార్డుది. ఎందుకంటే రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సామీ జేన్ వర్సెస్ మన గుంథర్ది మ్యాచ్ యాడ్ కావచ్చు మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్. ఎందుకంటే ఆల్రెడీ 2-3 వారాల నుంచి ఫ్యూడ్లో ఉన్నారు, సెగ్మెంట్స్లో ఫేస్ ఆఫ్ సెగ్మెంట్స్ చిన్న బ్రాల్స్ అవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇంత చూపించి ఒకవేళ బ్యాడ్ బ్లడ్ కోసం మ్యాచ్ బుక్ చేయకపోతే మంచిగా ఉండదు అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు, ఈ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్లోనే బుక్ అయితే మంచిగా, దాని తర్వాత బుక్ అయితే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది బ్లడ్ లైన్ స్టోరీ గురించి, అంటే మన జే ఊసో గురించి. ఎందుకంటే రీసెంట్లీ జే ఊసోకి అడిగేసినారు, అంటే రీసెంట్లీ జే ఊసో ఇంటర్వ్యూస్ ఏమైనా జరిగినప్పుడు బ్లడ్ లైన్ పైన కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో అడిగినారు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ గురించి అడిగినప్పుడు మన జే ఊసో ఏమని చెప్పినారంటే, నాకు తెలియదు అనమాట బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఎప్పుడు ఏం జరుగుతుందని నేను వెయిట్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏం జరగబోతుందో నాకు అంత ఐడియా లేదు. బట్ అంత మంచిగా ఉంటే న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ ఇంకా యాడ్ కావచ్చు ఈ స్టోరీ లైన్లోని హింట్ ఇచ్చినారు. అండ్ నేను మీ అందరికీ ఎప్పుడూ చెప్పినానమాట, న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ కంపల్సరీ మన బ్లడ్ లైన్లో యాడ్ అవుతారు అనమాట. ఇప్పుడు అది ఒరిజినల్ బ్లడ్ లైన్ అయినా సరే, న్యూ బ్లడ్ లైన్ అయినా సరే కంపల్సరీ న్యూ మెంబర్స్ యాడ్ అవుతారు. లైక్ జిలాఫాటు కావచ్చు, అండ్ మన టాలటొంగ కావచ్చు. అండ్ ఓన్లీ జిలాఫాటు టాలటొంగ అని కాదు, ఇంకా చాలా ఉన్నారన్నమాట బాస్, ఇంకా చాలా బ్లడ్ లైన్ మెంబర్స్ ఉన్నారు. సో ఎవరైనా రావచ్చు, ఓన్లీ జిలాఫాటు టాలటొంగ అని కాదు, ఇంకా కొంతమంది మెంబర్స్ ఉన్నారన్నమాట. అలాగే సర్ప్రైజ్ అనమాట. సో ఆల్బీ వస్తారు, మేమే చెప్పలేము. సో న్యూ మెంబర్స్ యాడ్ కావచ్చు అని మన జే ఊసో చెప్పేసిన రూమర్స్ అయితే ఉన్నాయి. కంపల్సరీ మనకి ఈ మన బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఇంకా కొంతమంది న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ 100% చూడడానికి దొరుకుతారు బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన షాకింగ్ ఎండింగ్ గురించి, అంటే మన బ్యాడ్ బ్లడ్లో కాపోయే ఈ రోమన్ రేన్స్, కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మ్యాచ్ గురించి. బాస్ ఈ మ్యాచ్ ఎండింగ్ మాత్రము కంపల్సరీ చాలా షాకింగ్ ఉంటా అంట. ఇప్పుడు మీరే ఆలోచించండి, సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు అంటే వీళ్ళు గెలవాలంట, అంటే కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా మన రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్ ఓడిపోతారని. సో ఒకవేళ వాళ్ళు గెలవాలంటే వాళ్ళు నిజాయితీగా అయితే గెలవలేరు అనమాట, అంటే కంపల్సరీ చీటింగ్ జరుగుతుంది. సో అందుకనే న్యూ బ్లడ్ లైన్ మెంబర్ ఎవరైనా వచ్చినా రావచ్చు అంట బ్యాడ్ బ్లడ్లో. సో ఇది ఒక షాకింగ్ ఎండింగ్ కావచ్చు. లేదంటే ఆల్రెడీ మనం అంటే చాలా మంది ఉన్నారు కదా, లైక్ టాంగాలో. సో వీళ్ళు ఆ మ్యాచ్ మధ్యలో కంపల్సరీ చీట్ చేస్తారంట. సో వీళ్ళు చీట్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఒక రిటర్న్ కావచ్చు. అండ్ ఆ రిటర్న్ ఇంకేదో కాదు, మన జిమీ ఊసోది కావచ్చు అంట. ఎస్, మన జిమీ ఊసో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే ద రాక్ పేరు ఉందన్నమాట. ద రాక్ పైన రూమర్స్ ఉన్నాయి. సో మేబీ ద రాక్ వచ్చినా రావచ్చు, బ్యాడ్ బ్లడ్లో వచ్చినా రావచ్చు అని ద రాక్ పైన రూమర్స్ ఉన్నాయి. బట్ జిమీ ఊసో పేరు చాలా పైకి వస్తుంది అనమాట, అంటే ఆల్రెడీ ఎప్పుడో ఈ స్మాక్ డౌన్లోనే రావాలి. బట్ నేను మీ అందరికీ రియల్ రీజన్ ఏందో చెప్పేసినాను. ద రాక్ మొత్తం ప్లాన్స్ చేంజ్ చేయించినారు అనమాట. ద రాక్ చేతుల్లో చాలా ఎక్కువ, అంటే
కాబట్టి ద రాక్ బాస్ కాబట్టి చాలా క్రియేటివ్ కంట్రోల్ ఉందన్నమాట. సో అందుకని స్టోరీ లైన్ కొంచెం చేంజ్ చేయించినారు. సో అందుకనే కోడితో ట్యాగ్ టీమ్ మ్యాచ్లా సెట్ చేయించిన. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్తో మీరు ఫ్యూచర్లో ప్రాబ్లం కావాలంటే ఇది ఒక రీజన్ కావచ్చు కదా ద రాక్కి. ఏంటంటే ద రాక్ వచ్చి నువ్వు ఎందుకు కోడి రోడ్స్ హ్యాజ్ ఏ పార్ట్నర్లా మారిపోయినావు, ఇది కరెక్ట్ కాదని ద రాక్ ఒక రీజన్ మీద దొరుకుతుందన్నమాట. రోమన్ రైన్స్ పైన కోపం చేయడానికి, రోమన్ రైన్స్ పైన అటాక్ చేయడానికి, ఒక ఫ్యూడ్ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ అన్నమాట. అంటే మేమేమో కోడి రోడ్స్తో ఫ్యూడ్లో ఉన్నాము, నేను కోడి రోడ్స్ వచ్చి చూసుకుంటానని చెప్పినాను, బట్ నువ్వేంది చేయగలిపినవి అంటే నువ్వెందుకు హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేస్తున్నట్టు చేయగలపడం అంటే ఇప్పుడు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతాం. సో ఆ టైప్లో నువ్వు ఎందుకు ఫైట్ చేస్తున్నావు అని ఈ టైప్లో చెప్పలేము కదా. సో ద రాక్ ఒక రీజన్ దొరకవచ్చు. సో అందుకని స్టోరీ లైన్ చేంజ్ చేపించినారని కూడా కావాలని ద రాక్. సో ఇలాంటి చాలా రూమర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే అంటే చూడండి, ఇప్పుడు ఒకవేళ రోమన్ రైన్స్ అండ్ కోడి రోడ్స్ గెలిస్తే ఓకే, అండ్ ఒకవేళ వీళ్ళు గెలవరంటే ఏ టైప్లో గెలవరు అంటే ఏ టైప్లో సోలో అండ్ జేకబ్ ఫాటు గెలుస్తారంటే మేబీ బ్లడ్ లైన్ న్యూ బ్లడ్ లైన్ మెంబర్ వచ్చినా రావచ్చు, లేదంటే మన ఉన్న బ్లడ్ లైన్ మెంబర్సే ఈ మ్యాచ్ మధ్యలో వచ్చి వాళ్ళు ఏదైనా గడబడి చేయొచ్చు. సో దానివల్ల మన కోడి అండ్ రోమన్ రైన్స్ ఓడిపోవచ్చు. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే న్యూ బ్లడ్ లైన్ మెంబర్ లేదంటే మన జిమీ ఊసో వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి బాస్. సో నేనైతే చిన్న రూమర్స్ మీ అందరితో షేర్ చేసినాను. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇంకా చాలా ఉంది, నేను అంతా మంచిగా ఉంటే నాకు అంటే నేను చెప్పాను ఎగ్జాక్ట్గా డేట్, ఎందుకు చెప్పిన అంటే మరి మీరు వీడియో అయితే చేయలేని అడుగుతారు. సో ఇది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ పైన మొత్తం డీటెయిల్గా ఒక సపరేట్ వీడియో తీసుకోవాలి, మొత్తం డీటెయిల్ వీడియో మొత్తం బ్లడ్ లైన్ పైన ఒక వీడియో ఉంటాయన్నమాట. ఆ వీడియో తీసుకొస్తాను చాలా తొందరలో లాంటి మేబీ అంటే ఈ వారంలోనే ట్రై చేస్తాను, తీసుకొస్తాను ఒక సపరేట్ వీడియో. అండ్ అప్పుడు మీ అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.